దేశ భాషలందు తెలుగు లెస్స, చదవడం రాయడం రాని వారికి భయము లెస్స. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న నేను 10th క్లాస్ తెలుగు ఎగ్జామ్ డ్యూటీకి వెళ్ళాను. అక్కడ ఒక పాప చక్రవర్తిని చక్రవర్తి అని రాసింది. వెళ్ళింది అని రాయాల్సింది విలింది అని రాసింది. తిన్నాడుకి బదులు తినాడు అని రాసింది. నేను అప్పుడు ఒక విషయం గ్రహించాను. పాత పద్ధతులలో కాకుండా అప్డేట్ వర్షన్లో ఒక క్రమ పద్ధతిలో నేర్పగలిగితే ప్రతి ఒక్కరూ బాగా చదువుతారు, చక్కగా రాస్తారు. మీకోసం నేను తెలుగును సులువుగా టెక్నిక్స్ ఉపయోగించి క్రమ పద్ధతిలో దేని తర్వాత ఏది ఎలా నేర్చుకోవాలో తెలుగు పార్ట్ 1 వీడియో నుండి చేస్తుంటాను. మీరు క్రమం తప్పకుండా చూసి ప్రాక్టీస్ చేయండి, మీకు మీరే సాటిలా తయారవుతారు. నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. తెలుగులో అచ్చులు 16, వాటిని ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటాం. హల్లులు 36, వాటినే ఇంగ్లీష్లో కాన్సోనెంట్స్ అంటాం. అచ్చులు హల్లులు మొత్తం కలిపి తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. వీటన్నింటినీ చాలా సులువుగా ఎలా నేర్చుకోవాలో పార్ట్ బై పార్ట్ నేను వీడియో చేస్తుంటాను. మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూసి ప్రాక్టీస్ చేయండి. తెలుగును క్రమ రూపంలో దేని తర్వాత ఏది నేర్చుకోవాలో తెలిస్తే చాలా ఈజీగా, చాలా సులువుగా మనం తప్పులు లేకుండా రాస్తాం, చదువుతాం. నెక్స్ట్ వీటిని క్రమ రూపంలో ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సరళ అక్షరాలు, సరళ అక్షర పదాలు, గుణింత అక్షరాలు, గుణింత అక్షర పదాలు, ద్విత్తక్షరాలు, ద్విత్తక్షర పదాలు, సంయుక్తాక్షరాలు, సంయుక్త అక్షర పదాలు, సంశ్లేషణ అక్షరాలు, సంశ్లేషణ అక్షర పదాలు. ఇవన్నీ వస్తేనే తెలుగును అనర్గళంగా మాట్లాడగలరు, చాలా చక్కగా రాయగలరు. కాబట్టి నేను 1 by 1 పార్ట్ బై పార్ట్ వీడియోస్ మీకు సెండ్ చేస్తుంటాను. మీరు చక్కగా చూసి ప్రాక్టీస్ చేయండి, మీకు మీరే సాటిలా అవుతారు. ఈరోజు మనం అక్షరాలను ఎలా సులువుగా నేర్చుకోవాలో తెలుసుకుందాం. కా అనే అక్షరాన్ని మనము పిల్లలకు నేర్పించేటప్పుడు కొండ గుర్తుగా వారికి తెలిసిన వస్తువుల పేర్లతో జోడించి చెప్పగలిగితే పర్మనెంట్ మెమరీగా ఉంటుంది. ఎగ్జాంపుల్, కా కడవ, గ గంప, డ డబ్బా, జ జడ, ప పలక, త తబల, లా లడ్డు. ఈ విధంగా కొండ గుర్తులతో వాళ్ళకు తెలిసిన వస్తువుల పేర్లతో జోడించి మనం ఈ అక్షరాలను మనం నేర్పించగలిగితే పర్మనెంట్గా వాళ్ళకు ఉంటుంది. తర్వాత రోజు బ్లాక్ బోర్డ్ మీద కా రాయమంటే పిల్లలు ఇబ్బంది పడతారు. కా కడవ రాయమన్నప్పుడు ఖచ్చితంగా పిల్లవాడు కా అనే అక్షరాన్ని రాసేస్తాడు. లా రాయమన్నప్పుడు పిల్లవాడు ఇబ్బంది పడతాడు. ఎలా 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 లా లడ్డు రాయిరా, వెంటనే ఆ పిల్లవాడు లా రాసేస్తాడు. పా రాయమన్నప్పుడు ఇబ్బంది పడతాడు. పా పలక అని చెప్పి మనము వాడికి అందించగలిగితే పా అనే అక్షరాన్ని రాసేస్తాడు. ఈ విధంగా అన్ని అక్షరాలను వారికి తెలిసిన వస్తువుల పేర్లతో జోడించి నేర్పగలిగితే వాళ్ళకు పర్మనెంట్ మెమరీగా ఉంటుంది. పార్ట్ 2 తెలుగు వీడియోలో 2 అక్షరాల పదాలను చిటికలో ఏ విధంగా నేర్చుకోవాలో తెలుసుకుందాం. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. బై బాయ్.